గురుగారు కాలభైరవ రూపం అనగానే మనం సునకంతో చూస్తూ ఉంటాం. దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? సంపూర్ణంగా తల్లి, సునకం అని అనగానే మనం ఏదో తక్కువగా చూసేటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి విధంగా మనం చూస్తాం. అవును. కానీ ఈ సునకాల యొక్క క్షేత్ర ప్రదేశము శ్మశానం, ఇంకెక్కడ ఉండవు. క్షేత్ర ప్రదేశం శ్మశానం అంటే సునకానికి ఉన్నటువంటి గొప్ప వరం ఏమిటని అడిగితే కాలభైరవుడిని నేరుగా చూడగలిగేటువంటి అద్భుతమైనటువంటి వాహనం. అదే విధముగా ఒక జీవుడు తన దేహాన్ని వదిలి బయటకు ప్రయాణం చేసేటప్పుడు ఆత్మదర్శనం చేసుకోగలిగేటువంటి జీవ సత్యాల్లో ఈ సునకం కూడా ఉంటుంది. అందుకని కాలభైరవుడి యొక్క ఆరాంశాంశంలో కూడా సునకం అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంటుంది. అందుకని కాలభైరవుడు వస్తున్నాడు, జీవుడు పక్కకు వెళ్ళిపోతున్నాడు అన్న సందర్భంలో ఈ సునకాలు విపరీతంగా అరవటం అనేటువంటిది చేస్తుంటాయి. అందుకని కాలభైరవుడు అనుగ్రహం ఉన్నటువంటి చోట నల్లటి కుక్కలు మాత్రమే అధికంగా తిరుగుతుంటాయి. ఇవి శ్మశాన సంచారం చేస్తుంటాయి. ఎందుకు అని అడిగితే ఉగ్రభూతాల్లో భూత ప్రేత పిశాచాలు ఇవన్నిటికి నిలయం శ్మశానం. వీటిని సాయంకాలం పూట సంధ్యా సమయం అనంతరము ఊరిలోకి చొరబడుతూ ఉంటాయి. ఇవి చొరబడకుండా ఉండడం కోసం ఈశ్వరుడు చుట్టూ కూడా ఈ సునకాలన్నీ తిరుగుతుంటాయి. ఇవి ఈశ్వరుడి యొక్క అంశం కాలభైరవుడు కాబట్టి కాలభైరవుడు వాహనంగా మారతాయి. కాబట్టి ఎక్కడైతే ఈ ఉగ్రభూతాలు శ్మశానం దాటి ఊర్లోకి వచ్చేస్తాయని చెప్పి వాటి కూడా వచ్చి జాడ చూపిస్తుంటాయి ఈశ్వరుడికి. ఇదిగో ఇక్కడ ఉగ్రభూతాలు ఉన్నాయి, ఇదిగో ఇక్కడ పిశాచాలు ఉన్నాయని చెప్పి చూపిస్తా. అంటే సునకాలు ఎక్కడైతే సంచారం చేసి గుంపులు గుంపులుగా ఉంటాయో అక్కడ భూత ప్రేత పిశాచాలు కూర్చున్నాయని అర్థం అనమాట. అంతేగాని అవి బంధిస్తాయి. మనం అనుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో గ్రామాల్లో తిరిగేటప్పుడు ఒక 15-10 కుక్కలు అక్కడ చూడగానే మనం ఈ సునకాలు చూడగానే భయం పుడుతుంటుంది మనకి, అరుస్తుంటాయి. ఎందుకు ఇలా అరుస్తున్నాయి మనకు అర్థం కాదు. అంటే శ్మశానంలోంచి తప్పిపోయి వచ్చిన వీటిని ఇవన్నీ బంధిస్తాయి. ఇదిగో భైరవ ఇక్కడ ఉన్నాయి, వీటన్నింటిని మళ్ళీ వెనక్కి పంపిస్తున్నా అవి వెళ్ళేంతవరకు అవి నిద్రపోవు. ఇవి అర్ధరాత్రి అవ్వచ్చు, ఏ సమయమైనా కావచ్చు. కాబట్టి అవి వెళ్ళేంతవరకు అవి అరుస్తూనే ఉంటాయి. అందుకని కాలభైరవుడు వాహనంగా సునకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ముందుగానే జాడ తెలుసుకోవటం. ఆ జాడ తెలుసుకుని ఆ ఉగ్రభూతాలను తరిమి కొట్టేంత వరకు నిద్రపోవు. అందుకని శ్మశానం బయట ఎప్పుడు కూడా సునకాలు కాపలా కాస్తుంటాయి. ఆయనే కాలభైరవుడు. అదేవిధంగా గురువుగారు కాలభైరవాష్టకం చదవడం చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరెవరు చదవచ్చు, ఎలా చదవాలి, ఎన్నిసార్లు ఒక రోజులో చదవచ్చు, పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, దానికి ముందు లాభాలు ఏంటి? తప్పనిసరిగా తల్లి, కాలభైరవ అష్టకం అని అనగానే కాలభైరవ అష్టకం అని అష్టమి అనేటువంటి ఒక నామాన్ని మనం వింటాం. కాలభైరవుడికి ప్రీతికరమైనటువంటి రోజు అష్టమి రోజు. ఆయన జన్మించినటువంటి రోజు అష్టమి రోజు. కాబట్టి అష్టమి రోజున కాలభైరవి యొక్క అష్టకం అనేటువంటిది చదవటం అంటే జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి కావ్యం కాలభైరవ అష్టకం.